నమస్తే. నేను పవన్ కృష్ణ. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. రీసెంట్‌గా మన హిందూ దినపత్రిక ఒక, ఒక న్యూస్ ఆర్టికల్‌ని పోస్ట్ చేసింది ట్విట్టర్‌లో. అట్ ది సేమ్ టైమ్ లైక్ వాళ్ళ న్యూస్ పేపర్‌లో కూడా. అందులో ఇండియా మ్యాప్‌ని అందులో వాళ్ళు ఆ ఫోటోని కూడా ముద్రించడం జరిగింది. అయితే అందులో సిక్కిం అనే ఒక రాష్ట్రం లేకుండా వాళ్ళు దాన్ని ముద్రించారు. అయితే ఇది ఒక 1 ½ డే దాకా అలానే ఉంది. దాని తర్వాత మన సిక్కిం సీఎం చూసి మేబీ ఇదొక మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. కానీ సరిదిద్దుకోండి అని చెప్పి అన్న తర్వాత ఓకే. వాళ్ళొచ్చి సారీ జెప్పారు. దాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతా బానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో అండ్ మోర్ ఓవర్ మన ఇండియా మొత్తం మీద ఒక కన్‌ఫ్యూజన్ నడుస్తుంది. అసలు ఏది ఎగ్జాక్ట్ ఇండియన్ మ్యాప్? ఎందుకంటే వేరే వేరే దేశాలు ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినట్టు చూపించుకుంటారు. పాకిస్తాన్ ఒక మ్యాప్ చూపిస్తుంది ఇండియాది. అట్ ది సేమ్ టైమ్ చైనా ఒకటి చూపిస్తుంది. గూగుల్ కూడా మధ్యలో ఒక వెరైటీ మ్యాప్ చూపిస్తే మ్యాప్స్‌లో దాని తర్వాత మనం వ్యతిరేకించిన తర్వాత వాళ్ళు కూడా సరి చేసుకున్నారు. అయితే ఇండియాలో ఈవెన్ న్యూస్ ఛానెల్స్‌లో కూడా నిన్న మొన్న గొడవలు జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఒక్కొక్క ఛానెల్‌లో ఒక్కొక్క వాళ్ళు చూయించడం జరిగింది. అసలు ఏది ఎగ్జాక్ట్ ఇండియా మ్యాప్? దాని గురించి ఇవాళ మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం. ఇవాళ దాని గురించి మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్కారం సార్. వస్ సార్ యాక్చువల్ ఇండియా మ్యాప్ అంటే ఏది? అండ్ ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఎందుకొస్తున్నాయంటారు? యాక్చువల్ ఇండియా మ్యాప్ ఏది అనేది మనం మాటలతో చెప్పడం కష్టం. ఎందుకంటే ఖచ్చితంగా చూసుకోవాలి. హ్మ్. మ్యాప్ అంటే మనం చూపించి మాట్లాడాలి. గూగుల్‌లోకెళ్ళి ఎగ్జాక్ట్ ఇండియా మ్యాప్ అట్లా మనం ఏదైనా సెర్చ్ వర్డ్స్ ఇచ్చి అడిగితే చూపిస్తది అది గూడా. అది కూడా రకరకాల మ్యాప్స్ అదే చూపిస్తాయి. చెప్తున్నాను. గూగుల్ చూపించిన ప్రతి మ్యాప్ ఎగ్జాక్ట్ మ్యాప్ కాదు. కానీ హ్మ్. మన బాగా సెర్చ్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! యాహ్! దాంట్లో కనిపించే మ్యాప్స్‌ని గూడా మనం తీసుకోవచ్చు. హ్మ్. కన్సిడర్ అంటే ఇప్పుడు మనం ఒక పని కావాలి గూగుల్‌లో అంటే మనకు సెర్చ్ ఇంజిన్ దగ్గరికెళ్ళి సెర్చ్ బార్‌లో టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఫస్ట్ ఫోటో ఏదొస్తే అది వాడేస్తున్నారు చాలా. హ్మ్. అది కాదు గదా పద్ధతి. గూగుల్‌కి మన మీ పట్ల బాధ్యత లేదు. అది ఏదుంటే అది తెచ్చి మనకు చూపిస్తది. ఈవెన్ ఏఐని అడిగినా సరే, గ్రోక్‌ని అడిగినా, చాట్‌జీపీటీని అడిగినా అది చూపించిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత యూజర్‌ది. హ్మ్. యూజర్‌లో గూడా ఇప్పుడు మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా అంటే పర్సనల్‌గా వాడతాం మనం. మనకో ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటది, యూట్యూబ్ ఉంటది, ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. అక్కడ మనం ఏది వాడినా సరే ఒక పర్సనల్ లెవెల్‌లో చేస్తున్నాం కాబట్టి, మనకుండే ప్రభావం చాలా తక్కువ. హ్మ్. మనం ఏదన్నా ఒకటి షేర్ చేస్తే లక్షలాది మంది, కోట్లాది మంది చూసేస్తారనే భయం అయితే ఉండదు మామూలు వాళ్ళకి. సెలబ్రిటీలకు అది ప్రాబ్లమ్. సెలబ్రిటీలకైతే ఆ ప్రాబ్లమ్ గూడా ఉంటది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా జరిగిందేంటంటే, 'ది హిందూ' అని ఒక పత్రిక ఉంది. 'ది హిందూ' అనే పత్రిక ఏంటి? ఇంగ్లీష్ న్యూస్ చదివే వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియా రీడర్స్‌కి హ్మ్. 'ది హిందూ' అనేది ఆహ్, చాలా ఇంపార్టెంట్ అంటే చాలా నమ్మదగ్గ పత్రిక. అవును. ఓకే. అవును. ఎందుకంటే ఇండియా లోపలే కాదు, వేరే కంట్రీస్‌లో గూడా 'ది హిందూ'కి రీడర్స్ ఉంటారు. వెబ్‌సైట్‌లో గాని, అంటే ఆన్‌లైన్ ఎడిషన్ ఉంటుంది గదా! యాహ్! ఈ ఆన్‌లైన్ ఎడిషన్‌ని వాళ్ళు చూస్తుంటారు. ఇంగ్లీష్ న్యూస్ చదివే వాళ్ళకి, చూసే వాళ్ళకి 'ది హిందూ' అనేది మోస్ట్ పాపులర్ హ్మ్. అండ్ మోస్ట్ సీనియర్ అంటే చాలా సంవత్సరాలుగా మీడియా ఫీల్డ్‌లో ఉన్న సంస్థల్లో హిందూ గూడా ఒకటి. ఓకే. అదేదో 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద వచ్చిన మీడియా గాదు. హిందూకి ఒక చాలా పెద్ద హెరిటేజ్ ఉంది. ఒక పెద్ద హిస్టరీ ఉంది. అవును. సో, అంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ వచ్చిన హిందూ చాలా తెలివి తక్కువగా సిక్కిం అనే ఒక రాష్ట్రమే లేకుండా మ్యాప్‌ని షేర్ చేయడం అనేది బాధ్యత రాహిత్యం అనిపించుకుంటా. ఏదో పొరపాటున గూగుల్‌లో కనిపించింది తెచ్చి తీసుకొచ్చి ఏసేసినామంటే కుదరదు. ఎందుకు? ది హిందూ అనేది ఒక వ్యక్తి కాదు గదా! ఒక వ్యక్తి కాదు. ఒక సంస్థ. ఆ సంస్థకి కూడా చాలా బ్రాండ్ నేమ్ ఉంది. హిందూలో ఏదొచ్చినా నిజమే అని నమ్మేవాళ్ళు చాలామందున్నారు. కోట్లాది మందున్నారు. హ్మ్. హ్మ్. సో, అటువంటి ఒక నమ్మకాన్ని ఇంతకాలం సంపాదించుకున్న సంస్థ, తన ఇష్టానుసారం న్యూస్ రాస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతదో, ఇట్లా ఒక మ్యాప్‌ని షేర్ చేస్తే కూడా అదే ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. అయితే ఇమ్మీడియేట్‌గా అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మనకు న్యూస్ ఛానెల్స్ తీసుకుంటే, ది హిందూ అనేది ఒక ప్రింట్ మీడియాకి సంబంధించింది కాబట్టి, అది అక్కడ మనకు ఆన్‌లైన్‌లో గావచ్చు, లేదంటే పేపర్‌లో గావచ్చు మనకు కనిపిస్తది. యాహ్! బట్ శాటిలైట్ ఛానెల్స్ ఉంటాయి. హ్మ్. 'రిపబ్లిక్ టీవీ', 'టైమ్స్ నౌ', 'ఎన్‌డీటీవీ' హిందీలో ఉండే 'ఆజ్ తక్' ఇవన్నీ ఉంటాయి. తెలుగు ఛానెల్స్ కూడా. మన దగ్గర 'టీవీ నైన్' నుంచి మొదలుపెడితే 10 టీవీ దాకా చాలా ఛానెల్స్, ఈటీవీ ఇవన్నీ ఉన్నాయి గదా! హ్మ్. వీళ్ళేంటి లైవ్‌లో చూపిచ్చేస్తుంటారు బొమ్మలు. అవును. మనం ఆ టైంలో అక్కడుండి చూస్తే కనిపిస్తది. లేదంటే వెళ్ళిపోతది. ఇప్పుడు అవును. యూట్యూబ్ వచ్చినాకేంటంటే మనం యూట్యూబ్‌కెళ్ళి మళ్ళీ కూడా వీడియో చూసుకోవచ్చు. హ్మ్. చూసినా చూడకున్నా సరే శాటిలైట్ ఛానల్స్‌లో ఏమవుతదంటే
ఆ బొమ్మ అట్లా వెళ్ళిపోతది ప్రవాహంలో. దాన్ని హ్మ్. మనం గుర్తించే అవకాశాలు తక్కువ. కానీ చాలా సార్లు శాటిలైట్ మీడియాలో గూడా యాంకర్ బ్యాక్‌గ్రౌండ్‌లో బొమ్మలు చూపిస్తుంటారు. ఫోటోలు చూపిస్తుంటారు. యూట్యూబ్ ఛానెల్స్‌లో గూడా అదే పరిస్థితి. బట్ యూట్యూబ్ ఛానెల్స్‌కి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత రిసోర్సెస్ ఉండవు. ఎవరో పర్సనల్‌గా నడిపించే ఛానెల్స్ గూడా కొన్నుంటాయి. హ్మ్. సో, యూట్యూబ్ ఛానెల్స్‌లో పొరపాటు జరిగినా గూడా దాని సబ్‌స్క్రైబర్స్ ఎంతమందుంటారో 1,00,000, 2,00,000 పెద్ద ఛానెల్ అయితే. కానీ శాటిలైట్ మీడియాలో గాని, ప్రింట్ మీడియాలో గాని వెళ్ళినప్పుడు ఏమవుతదంటే అది అట్లా రికార్డ్ అయిపోయి ఉంటది. చాలా మందికి చేరిపోతది. కొన్ని దేశవ్యాప్తంగా వెళ్ళేవి ఉంటాయి. కొన్ని అవును. వేరు వేరు దేశాల్లో చూసేవి కూడా కొన్ని ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ అంటే అక్కడేమన్నా మిస్టేక్ జరిగితే వేరే శత్రు దేశాలు దాన్ని ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం గూడా ఉంటుంది గదా! శత్రు దేశాలు వాడుకునే అవకాశం ఉంటుంది. మిస్‌ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఎజెండాకు అనుకూలంగా మన వాళ్ళు పనిచేస్తున్నారనే అనుమానాలు కూడా కొన్నిసార్లొస్తాయి. అవును. ఇప్పుడు సిక్కిం లేకుండా ఒక మ్యాప్‌ని హిందూ పత్రిక ప్రచురించింది. అది పొరపాటున తప్పు జరిగుంటే ఓకే. ఇంకోసారి జరగకుండా చూసుకోవచ్చు. బట్ కావాలని చేస్తున్నారేమో! ఇటువంటి కాన్స్పిరసీ థియరీలు కూడా వస్తాయి బయటికి. అదే అంటే కొంతమంది ఇలా గూడా వాదిస్తున్నారు. కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే ఒక న్యూస్ ఒక దినపత్రిక ఎంతో క్రెడిబిలిటీ ఉన్న దినపత్రిక. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక సిల్లీ మిస్టేక్ ఎలా చేస్తారనే దాని గురించే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. మీరన్నట్టు చాలా మంది ఇది కాన్స్పిరసీ రైట్ వింగ్ హి వా ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే ప్రో బీజేపీ, ప్రో మోడీ అండ్ జాతీయవాదులు ఎవరైతే ఉంటారో, వీళ్ళకి హిందుత్వవాదులకి హిందూ పట్ల కొంత వ్యతిరేకత ఉండడం సహజం. అది నడుస్తుంటది. ది హిందూ ఇట్లాంటి వాటి మీద కొంత వ్యతిరేకత ముందు నుంచి ఉంది. చాలామంది ఏం చెప్తారంటే, ది హిందూ ఈజ్ హార్డ్‌లీ హిందూ అని చెప్తారు. అవును. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈజ్ హార్డ్‌లీ ఇండియన్ అని చెప్తారు. మన మీడియాలో కొంత అతిపోకడలైతే ఉన్నాయి. అది తెలుగు మీడియా, హిందీ మీడియా, ఇంగ్లీష్ మీడియా అని కాదు. ఎక్కడ చూసినా సరే అథెంటిక్‌గా పనిచేసే మీడియా ఉంటుంది. తన ఇష్టానుసారం పనిచేసే మీడియా కూడా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా మన ఛానెల్స్ ఎట్లా ప్రవర్తించాయి చూసాం మనం. అవును. అవును. అట్లా ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని తీసుకొని తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి ప్రింట్ మీడియా, వ్యూవర్‌షిప్ పెంచుకోవడానికి శాటిలైట్ మీడియా అండ్ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏంటి లైక్స్, వ్యూస్, షేర్స్ కోసం కూడా రకరకాల పనులు చేస్తున్నారు. అయితే ఇవన్నీ వేరే సమస్యలు పక్కన పెడితే మ్యాప్స్ విషయానికొచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్యాప్ అనేది కేవలం మనం వార్తల్లో వాడుతున్న ఒక ఇమేజ్ మాత్రమే కాదు. హ్మ్. ఒక సింపుల్ ఇమేజ్ అయ్యుంటే మ్యాప్ గురించి ఇంత మాట్లాడుకునేవాళ్ళం కాదు. మ్యాప్ అంటే ఏంటి? మన దేశాన్ని మనం చూపిస్తున్నాం. అవును. సంకేతంలాగా అంటే ఒక సింబల్ లాగా చూపిస్తున్నాం మార్చి. సో, అంటే మ్యాపు, ఫ్లాగ్ ఎట్లయితే ఒక దేశానికి చాలా ఇంపార్టెంటో, ఫ్లాగ్‌కి అవమానం జరగకూడదు అంటాం గదా మనం. అవును. ఫ్లాగ్ లాగానే మ్యాప్ కూడా చాలా టెక్నికల్లీ చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అయితే సార్ ఇప్పుడు మీరంటున్న మాటకి మద్దతుగానే నేనొక మాట అంటాను. ఇప్పుడేంటంటే సరే మన మన భారతదేశానికి మన జాతీయ జెండా ఎంత ముఖ్యమో, మన మ్యాప్ గూడా అంతే ముఖ్యం. అవును. ఇప్పుడు చాలామంది టెలివిజన్ ఛానల్స్‌లో గూడా నిన్న మొన్నటి దాకా జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో కూడా పీఓకేని అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ కింద చూపిస్తున్నారు. దాన్నిప్పుడు మనం ఇండియా మ్యాప్‌లో ఒక భాగంగా చూయించాలా? లేకపోతే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గానే ఇంకా చూయించాలా? ఎలా చూడాలంటారు దాన్ని? బట్ అంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే పీఓకే అనేది పాకిస్తాన్ చేతిలో ఉంది. అవును. అందుకే మనం దాని పేరు పీఓకే అంటున్నాం. అవును. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. కానీ పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్. అవును. కాశ్మీర్ పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ చేత ఆక్రమింపబడింది. అవును. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు తమ దేశంలో ఆ పీఓకే ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్ అని చూపించుకోవచ్చు. వేరే దేశంగా. లేదు తమ భూభాగంలోనే భాగం అని చెప్పి చూపించొచ్చు. ఓకే. ఈరోజు మనం యాక్చువల్లీ పీఓకే అంటున్న దాంట్లో 2 భాగాలుంటాయి మళ్ళీ. హ్మ్. ఒకటి ఆజాద్ కాశ్మీర్ అంటారు. రెండోది గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారు. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ అనే దాన్ని పూర్తిగా తన భూభాగం అని పాకిస్తాన్ చెప్తది. అవును. అంటే తమ భూభాగంలో ఒక ప్రావిన్స్ అని చెప్తదది. అవును. అదే ఆజాద్ కాశ్మీర్ అట్లా కాదు. ఆజాద్ కాశ్మీర్ అనేది పీఓకే అని మనం అంటున్నాం గదా! ఆజాద్ కాశ్మీర్ పీఓకేలో సగభాగం. హ్మ్. ఈ సగభాగానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఓ రాజ్యాంగము, అక్కడ మొత్తం కథ మొత్తం నడుస్తూ ఉంటది. ఇండియా, పాకిస్తాన్ ఎట్లా నడుస్తుందో ఆజాద్ కాశ్మీర్ గూడా అట్లా నడుస్తుంది అని పాకిస్తాన్ నమ్మబలుకుతూ ఉంటది. కానీ నిజంగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు గానీ వాళ్ళు ఎవరి మాట వింటారు? పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాటే వింటారు. యాహ్! సో, అదొక డమ్మీ ప్రభుత్వం అన్నమాట. మొత్తానికి పీఓకేని టెక్నికల్‌గా ఇప్పుడు ప్రస్తుతం పట్టిపెట్టుకున్నది ఎవరంటే పాకిస్తాన్. హ్మ్. కానీ దాని అర్థం ఏంటి అంటే మ్యాప్‌లో పీఓకేని తీసుకెళ్ళి పాకిస్తాన్‌లో చూపించడం తప్పు. ఇండియా ఏమని వాదిస్తుంది? పీఓకే ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఇండియా అని కదా చెప్పి మనం అంటుంది. చెప్తున్నాం. అవును. పీఓకే అంటే ఏంటి? ఆజాద్ కాశ్మీర్ ప్లస్
గిల్గిట్ బాల్టిస్తాన్. అవును. ఈ ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అని పాకిస్తాన్ పెట్టిన పేర్లో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం ఇండియాలో చూపించాలి. ఇండియాలో చూపిస్తేనే కాశ్మీర్ అనేది ఒక పర్ఫెక్ట్ షేప్‌లో వస్తది. సింపుల్, ఇది పెద్ద హ్మ్. పెద్ద అర్థం కాదు, కన్‌ఫ్యూజ్ అవుతున్నాం అనడానికి కూడా అవకాశం లేదు. పీఓకే అనే భాగాన్ని తీసేస్తే మన ఇండియా ఆహ్, హిమాచల్, హర్యానా, పంజాబ్ అయిపోయిన తర్వాత కాశ్మీర్ మొదలవుతుంది గదా! ఈ కాశ్మీర్ షేప్ మనం ఇప్పుడు ప్రస్తుతం కాశ్మీర్ అనగానే మనకు ఒక షేప్ గుర్తొస్తుంది కదా! జమ్మూ కాశ్మీర్ అనగానే. యాహ్! ఎట్లుంటదది? ఇండియాకి తలకాయలాగా ఉంటది. లేదంటే ఇండియాకి పైన కిరీట భాగంలాగా ఉంటది గదా! అవును. ఆ షేప్‌లో ఉండదు పీఓకేని తీసేస్తే. హ్మ్. కట్ చేసినట్టుగా ఉంటది. కత్తెర అవును. పెట్టి కట్ చేసినట్టుగా ఉంటది. అవును. మన మ్యాప్ అట్లా చూపిస్తున్నప్పుడు ఆ మ్యాప్‌ని చూపిస్తూ షేర్ చేస్తుంది మీడియా అంటే ఫూలిష్ కదా! జమ్మూ కాశ్మీర్ అంటే మనం మ్యాప్‌ని చిన్నప్పటి నుంచి ఒక ఈ రూపాన్ని ఊహించుకుంటున్నాం కదా! దానిలాగా లేకుండా ఏది షేర్ చేసినా తప్పే అవుతది. అదే అంటే ఒక మీడియా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ప్లే చేస్తున్న మీడియా అనేది ఇక్కడ ప్రింట్ మీడియా గానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా గానివ్వండి, లేకపోతే డిజిటల్ మీడియా గానివ్వండి. వీళ్ళందరూ కలిసి ఇంత బ్లండర్స్ చేస్తున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళు 2, 3 తెలిసి కారణాలుంటాయి. ఒకటి, ఉద్దేశపూర్వకంగా చేయకున్నా కూడా శాటిలైట్ ఛానల్స్‌లో హుహు. ప్రింట్ మీడియా కంటే శాటిలైట్‌లో చాలా ఒత్తిడి ఉంటది. హడావిడిలో చేసేస్తుంటారు. యాహ్! ఒక 15, 20 ఇయర్స్ మీడియాని శాటిలైట్ ఛానల్స్‌ని చూసినాను కాబట్టి చెప్పేదేంటంటే, ఒక ఆహ్, ఇప్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. అవును. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసే ముందు ఆ ఇండియన్ ఆర్మీ వచ్చి శాటిలైట్ ఛానల్స్‌కి ఫోన్ చేసి మేము చేస్తున్నామని చెప్పదు కదా! యాహ్! వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అది తెలిసిన వెంటనే మన వాళ్ళు దాన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా వేస్తారు. బ్రేకింగ్ న్యూస్ లాగా వేసినప్పుడు అక్కడున్న ప్రొడ్యూసర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, వీళ్ళందరూ హడావిడిగా గూగుల్ నుంచో ఎక్కడి నుంచో డౌన్‌లోడ్ చేసి ఒక ఇమేజ్ తీసుకొచ్చి చూపిస్తారు మనకి. ఆ చూపించే తొందరలో తప్పులు జరుగుతాయి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, అంత ఒత్తిడి ఉన్నా సరే తప్పులు జరగకూడదంటే ఏంటి? డెస్క్‌లో ఉండి ఈ మనకు న్యూస్ అందిస్తున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. హ్మ్. తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మొత్తం ఆన్ ది హోల్ ఇండియన్ మీడియాలో కంప్లీట్ నాలెడ్జ్‌తో పనిచేస్తున్న జర్నలిస్ట్‌లు, ఇతర ఎడిటర్స్, వీడియో ఎడిటర్స్ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారనేది కూడా పెద్ద క్వెషన్. ఓకే. చాలామంది టెక్నికల్‌గా వర్క్ చేసుకుంటూ పోతారు గానీ, నాలెడ్జ్ తక్కువుంటది. వాళ్ళని లీడ్ చేసే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండదు ఒక్కోసారి. మరి వీళ్ళకి ఒకవేళ పనిష్మెంట్ ఏముండదు. ఎందుకంటే భారత జాతీయ జెండాని ఎవరైనా అగౌరవపరిచినా, లేకపోతే దాన్ని కొంచెం కలర్స్ అటు ఇటు అయినా, ఆఖరికి రివర్స్ ఒక్కొక్కసారి అనుకోకుండా దాన్ని ఎగరేసినా కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఇంక్లూడింగ్ ఒకవేళ ఒక ఒక జాతీయ జెండా ఒకవేళ ఎక్కడైనా దానికి కొంచెం పాడైనా గూడా, దాన్ని ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేయాలి తర్వాత అనే దాని మీద గూడా ఒక రూల్ ఉంది మనకి. మన అవును. రాజ్యాంగంలో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. మ్యాప్స్ విషయంలో కూడా అట్లా ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. యాహ్! లాయర్స్ లేదంటే లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ని అడిగితే దాని విషయంలో చాలా డీప్‌గా అన్ని వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తీసుకెళ్ళి జైల్‌లో పెట్టే అవకాశం ఉంటది. పెనాల్టీ వేసే అవకాశం ఉంటది. ఆ ఆర్టికల్‌ని బట్టి ఉంటది. ఇప్పుడు మనకు కొత్తగా న్యాయ సంహిత ఇవన్నీ కొత్తగొచ్చాయి కాబట్టి, ముందుగున్న ఐపీసీ గాకుండా ఇప్పుడు వేరే రూల్స్ వచ్చాయి కాబట్టి, అవి టైమ్ టు టైమ్ చేంజ్ అయితాయి. బట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రాంగ్ మ్యాప్ చూపిస్తే చట్టం ప్రకారం తప్పా కాదా? హ్మ్. ఖచ్చితంగా నేరమే. హ్మ్. ఆ నేరానికి శిక్ష కూడా పడతది. కాకపోతే ఏంటంటే, ఇంత పెద్ద దేశంలో ఇన్ని వందల మీడియా సంస్థలుంటాయి కాబట్టి, అవి పట్టించుకునే వాళ్ళు తక్కువుంటారు. అదే అంటే ఇప్పుడు అది తప్పు అంత ఈజీగా తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే చట్టం అంటే భయం లేదా? లేకపోతే రెండోది గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్క్యులర్ అనేది లేదా? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ కావచ్చు కదా! గవర్నమెంట్ సర్క్యులర్ రిలీజ్ చేసినా, చేయకున్నా కూడా వీళ్ళు తప్పు చేసినప్పుడు గుర్తించి వీళ్ళకి శిక్ష వేయాలి అంటే గవర్నమెంట్ తరఫున అంత వర్క్ ఫోర్స్ ఉండాల్సుంటది. ఓకే. మన దేశంలో చాలా అంటే పోలీసు, ఆర్మీ లేదంటే రైల్వేస్ అన్నిట్లో గూడా వర్క్ ఫోర్స్ స్కేర్సిటీ ఉంటది. ఉద్యోగులు తక్కువుంటారు. వాళ్ళ పని బాధ్యత ఎక్కువుంటది. ఓకే. మన దగ్గర చాలా మంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ మీద ఐటీ రైడ్స్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ బ్లాక్ మనీ అంతా వైట్ అనా? కాదు గదా! హ్మ్. వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉన్నా సరే ఐటీ రైడ్స్ చేయడానికి తగిన వర్క్ ఫోర్స్ అంటే ఉద్యోగులు, ఆ టీమ్స్ అవన్నీ లేవు మన దగ్గర. ఉన్న కొంతమంది మీద ఉపయోగించేసరికి టైం సరిపోతుంటది. అది. అంటే ఇప్పుడు అందుకని హ్మ్. ఈ చిన్న మ్యాప్‌ల గొడవలు ఇది చూసుకుంటూ కూర్చోవడానికి తగిన ఆహ్, వ్యవస్థ మొత్తం మన దగ్గర లేదు. రైట్ సార్. ఇప్పుడు మ్యాప్స్ అంటే మనకి గూగుల్‌లోకెళ్ళగానే 1,00,000 మ్యాప్స్ దొరుకుతాయి. ఏం చెప్పాలంటే ఇక్కడ ఇది చైనా తరపు నుంచి వచ్చే మ్యాప్స్ కొన్నుంటాయి. అమెరికా తరపు నుంచి కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క దేశం ఒక్కొక్కలా గుర్తిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చైనా అనేది మనకెప్పటినుంచో మన భూభాగాన్ని ఆక్రమించాలని తను ఎప్పటినుంచో కుతూహలతో ఉంది. అండ్ అది ఎప్పుడు మ్యాప్‌ని చూయించినా కూడా అది మన సిక్కిం లాంటి 7 స్టేట్స్ ఇవన్నీ గాకుండా అరుణాచల్ ప్రదేశ్ ఇవే గాకుండా పాకిస్తాన్‌కి సంబంధించిన కాశ్మీర్ అన్నట్టుగా గూడా చూపిస్తుంది. అసలు పైన భారత్ పైన ఈ జమ్మూ కాశ్మీర్ లేనట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇదొక ప్రాబ్లమ్ ఉంటే రెండో ప్రాబ్లమ్
అంటే మనకి ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మ్యాప్స్ గాని, ఇండియా మ్యాప్స్ ఏదైనా ముద్రించాలన్నా గూడా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. బట్ ఇక్కడ చైనా దగ్గర నుంచి తక్కువ డబ్బులో వస్తాయని చెప్పేసి చైనా దగ్గర నుంచి ప్రింటెడ్ మ్యాప్స్ గూడా కొంతమంది దిగుమతి చేస్తున్నారు. ఆ చైనా దగ్గర నుంచి వస్తున్నాయంటే డెఫినైట్‌లీ వాళ్ళు వాళ్ళ ఐడియాలజీని అందులో పెడతారు. అంటే అవే మ్యాప్స్ చాలా చోట్ల అంటే నేను పర్సనల్‌గా చూసాను. చాలా చోట్ల అంతెందుకు మన ఇది టీ హబ్‌లో వాళ్ళు పెట్టిన మ్యాప్స్ గోడ మీద పెట్టిన మ్యాప్స్‌లలో జమ్మూ కాశ్మీర్ లేదు. దాన్ని ఒక అబ్బాయి వెళ్లి అక్కడ పెన్‌తోని జమ్మూ కాశ్మీర్‌ని డ్రా చేసి ఇది మాది అని చెప్పి అక్కడ చెప్పాల్సొచ్చింది. అంటే గవర్నమెంట్సే ఫాలో అవ్వట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? అండ్ దీనివల్ల మనకి ప్రమాదం పొంచి లేదంటారా? బాధ్యత రాహిత్యం అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ప్రభుత్వం ఇప్పుడు ది హిందూ పత్రిక సిక్కిం లేకుండా వేస్తే 24 గంటల తర్వాత సిక్కిం ముఖ్యమంత్రి చూసి, సిక్కిం లేకుండా ఎందుకేశారు మీరు అని హిందూని అడిగితే వాళ్ళు దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి సారీ చెప్పుకోవడమో, చెప్పకపోవడమో మొత్తానికైతే దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఫోటోని తీసేశారు. హ్మ్. ఇక్కడ జవాబుగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే చాలా సార్లు తప్పు చేసిన తర్వాత మీడియా సారీ చెప్పదు. చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఎక్స్‌ప్లనేషన్ వేరు, సారీ వేరు. ఓకే. అవును. ఆహ్, అదుకని మేము చింతిస్తున్నాము ఇట్లాంటి పదాలు కూడా రాస్తారు తెలుగులో అయితే. అవును. ఇట్లాంటివి ఏవేవో చెప్పి మాటల గారడీ చేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అదన్నీ పక్కన పెడితే సిక్కిం లేదనే విషయము హిందూ పత్రిక వేయడం తప్పైతే, హుహు. హిందూ పత్రిక వేసిన బొమ్మలో సిక్కిం లేదనే విషయం ఎవ్వరు గుర్తుపట్టలేదు. డైరెక్ట్ సిక్కిం ముఖ్యమంత్రి వచ్చి వాడు స్పందించాల్సొచ్చింది. అవును. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? భారతదేశంలో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు లేదా ఇంకా కొన్ని ప్రాంతాల మీద మనకు అవగాహన లేదు. ఇండియన్స్‌కి చాలా వరకు అవగాహన లేదు. చాలా మందిని వాళ్ళని చైనీస్ అని చెప్పి వదిలేస్తారు. ఇప్పుడు లోకల్‌గా గూడా మనకెవరన్నా నేపాల్ వాళ్ళు కనిపించినా, నార్త్ ఈస్ట్ పీపుల్ కనిపించినా, చైనీస్ కనిపించినా మనం అందరం ఒకే ఘటన ఒకే కట్టేస్తుంటాం. కేటగిరీలో చూసి. ఇది ఇక్కడ మన దగ్గర కాదు. రాజధాని ఢిల్లీలో గూడా వాళ్ళ పట్ల అదే ఫీలింగ్‌లో ఉన్నాం మనం. అంటే ప్రజలకే ఒక ప్రాంతం మీద, ఇంకో ప్రాంతం మీద అవగాహన లేదు. హ్మ్. మనం చాలా చోట్లకి ఇప్పుడు మొన్న మహాకుంభమేళా జరిగితే ప్రయాగ్‌రాజ్‌కెళ్ళాం గదా! కాశీకి వెళ్తాం. గుజరాత్‌లో సోమనాథ్‌కెళ్తాం. కాశ్మీర్‌లో అమర్నాథ్‌కెళ్తాం. నార్త్ ఈస్ట్‌కి ఎంతమంది వెళ్తున్నాం? సిక్కిం అనేదే ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిమే తీసుకుంటే మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ అది. అవును. అక్కడికి చాలామంది వెళ్ళొచ్చు. కానీ మన 70, 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కొంత ప్రయాణ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేకపోవడము, దాని మీద ప్రచారం చేయకపోవడము, ఇంటర్నల్ టూరిజం దేశం లోపల జరిగే టూరిజం మీద పెద్దగా అవగాహన లేకపోవడము, మనం ఎక్కడో థాయిలాండ్ లేకపోతే బాలి దీవులకు వెళ్లి తిరిగొచ్చేవాళ్ళు గూడా అంటే మనకి సిక్కిం లక్షద్వీప్ ఉన్నా గూడా మనకి ఫ్లైట్ ఎక్కి మాల్దీవ్స్‌కెళ్ళాలన్న పేరు గావాలి. అంటే మాల్దీవ్స్‌కెళ్ళాలి. ఫారెన్‌కెళ్ళామన్న పేరు గావాలి. లక్షద్వీప్‌కి గూడా మనం ఫ్లైట్ ఎక్కెళ్ళొచ్చు. అంటే ఫారెన్‌కెళ్ళామన్న పేరు. పాస్‌పోర్ట్, వీసా అవసరం ఉండదు. అంతే హ్మ్. తేడా. కానీ ఇప్పుడు సిక్కిము లేకపోతే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ మనము విజిటింగ్‌కెళ్ళాము. పుణ్యక్షేత్రాలు అక్కడ ఉండవు గాబట్టి పు టూరిస్టులు వెళ్ళలేరు. ఓకే. నార్మల్ టూరిస్టులు వెళ్దాము అంటే దానికి సరిపడా ప్రభుత్వాలు చేసిన కృషి ఇప్పటి వరకు లేదు. సో, క్రమక్రమంగా కొంత మార్పొస్తుంది నార్త్ ఈస్ట్ రాష్ట్రాల విషయంలో. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. వాటిని బాగా నెగ్లెక్ట్ జేయడం జరిగింది. లాస్ట్ చేసి ఉన్న ప్రభుత్వాలన్నీ. మొత్తం మీద ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజల అవగాహన రాహిత్యం వల్ల నార్త్ ఈస్ట్ మీదే అవగాహన లేనప్పుడు, నార్త్ ఈస్ట్‌లో కొంచెం చిన్న లోపంతో ఉన్న మ్యాప్‌ని ఎవరు గుర్తుపడతారు? కాబట్టి మ్యాపుల విషయంలో ప్రజలకేమో అజ్ఞానం ఉంది. మీడియాకి బాధ్యత రాహిత్యం ఉంది. ప్రభుత్వానికి ఏమవుతుంది అంటే చూసి చూడకుండా నిర్లక్ష్య ధోరణి కొన్నిసార్లు ఉంటది. లేదంటే ఆహ్, ప్రభుత్వ శాఖల్లో ఈ మ్యాపులు వేస్తున్న వాళ్ళ యొక్క థింకింగ్ ఏంటి అనేది కూడా గమనించాల్సొస్తది. ఒక్కోసారి ప్రభుత్వ శాఖ బానే ఉన్నా సరే అందులో ఒక పర్సన్ తన సొంత ఐడియాలజీని కూడా అక్కడికి చొప్పించే ప్రమాదం ఉంది. ఓకే. ఇటువంటి అనేక కారణాలు అంటే ఇప్పుడు ఒక మ్యాప్ ఒక దగ్గర కనిపించింది మనకు అంటే దాని వెనకాల ఏదైనా జరగొచ్చుండొచ్చు. ఒక హ్మ్. వ్యక్తి తప్పుండొచ్చు, వ్యవస్థ తప్పుండొచ్చు, లేదంటే మీడియా బాధ్యత రాహిత్యమై ఉండొచ్చు. ఇవన్నీ జరిగినా కూడా పట్టించుకోవట్లేదంటే ప్రజలకు కూడా తెలియకపోవడం. ఈ రైట్. తెలియనితనం ఉంది. రైట్. సో, మనకు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లేకుండా చైనా ఒక మ్యాప్ వదులుతది గూగుల్‌లోకి. పీఓకే తనదే అనుకోని పాకిస్తాన్ ఒక మ్యాప్ వదులుతది. ఇండియా తన మ్యాపులు కూడా కొన్ని పెడతది. అవును. ఇవన్నిట్లలో మరి ఏది ఫైనల్‌గా మనం సెలెక్ట్ జేసుకోవాలి అని ఒకవేళ ఎవరికైనా డౌటొస్తే, సర్వే ఆఫ్ ఇండియా అనే దానికి ఆ బాధ్యత ఉంది మన దేశంలో. భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు, దేశం మొత్తము, మన సరిహద్దులు అన్నీ కరెక్ట్‌గా చెక్ జేసి, అఫీషియల్ మ్యాప్స్ రిలీజ్ చేసే హక్కు ఉన్న, బాధ్యత ఉన్న సంస్థ ఏంటి అంటే సర్వే ఆఫ్ ఇండియా. అవును. ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన మ్యాప్ అయితేనే మన
మీడియా వాళ్ళు కూడా ఎంటర్‌టైన్ చేయడం అనేది మంచిది విషయం. ఎందుకంటే మీడియా అంటే మన ఓకే. ప్రజలు నమ్ముతారు కాబట్టి. రైట్. అయితే ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచే మ్యాప్ పాలిసీ 2005 చట్టం ప్రకారం ఎవరైనా సరే ఇప్పుడు నేషనల్ సింబల్స్‌ని గాని, లేకపోతే నేషనల్ సంబంధించిన మ్యాప్‌ని గాని ఎవరైనా దాన్ని తెలిసైనా, తెలియకైనా దాన్ని తప్పుదారి పట్టించిన, వక్రీకరించిన, నెగెటివ్ పెట్టినా గూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని గూడా ఉంది. అయినా గూడా ఇంత లైట్‌గా తీసుకుంటున్నా అంటే మన చట్టపరంగా ఇంకా సీరియస్‌గా మనం ఏమైనా తీసుకోవాలి. ఎందుకంటే చైనా లాంటి దేశాలతోని ఇలాంటివి ఏమైనా జరిగితే అక్కడ సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. అంటే మన భారతదేశంలో ఇలాంటి సీరియస్ యాక్షన్ అవసరం. ఎందుకంటే ఒక మ్యాప్‌ని వేరే దేశాలు చూయించగానే తప్పుగా చూయించగానే మన భారతదేశ విదేశాంగ మంత్రిత్వ వీళ్ళందరూ గూడా చాలా సీరియస్‌గా ముందుకొచ్చి సర్వే ఆఫ్ ఇండియా గూడా సీరియస్‌గా ముందుకొచ్చి ఖండిస్తూ ఉంటాయి. కానీ వితిన్ ఇండియాలో ఇట్లాంటివి జరిగినప్పుడు సిటిజన్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బావుంటదంటారు? చట్టం తరఫు ఏమంటారు రాజ్యాంగంలో గాని, చట్టంలో గాని ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఏం లేదు. 2005 చట్టం ప్రకారం గావచ్చు, ఇంకా కొన్ని చట్టాల ప్రకారం గావచ్చు, ఎటువంటి విచారణ జరగాలి, ఎటువంటి శిక్షలు పడాలి, ఎటువంటి జుర్మానా పడాలి, ఇవన్నీ గూడా ఆల్రెడీ ఉంది. కానీ ఈ తప్పుడు మ్యాపులు వేసిన వాళ్ళందరికీ ఎందుకు అవన్నీ జరగట్లేదు ట్రయల్స్? తెలిసి గాని, తెలియక గాని అన్నారు గదా! తెలియకుండా చేస్తే నేరం నేరం కాకుండా ఏం పోదు. అవును. సో, తెలియకుండా చేయడానికి, తెలిసి చేయడానికి కోర్టు దృష్టిలో పెద్ద తేడా ఏముండదు. తెలియకుండా నేను మ్యాప్ ఏవో చేసేసినానంటే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఒక మ్యాప్‌ని మనం పబ్లిష్ చేసే ముందు అది మన బాధ్యత. అవును. పర్సనల్ లెవెల్‌లో అయినా, కంపెనీ లెవెల్‌లో అయినా, ఒక మీడియా హౌస్‌గా అయినా, ప్రభుత్వంగా అయినా, ప్రభుత్వం తరఫునైనా సరే, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో కార్యక్రమం నిర్వహిస్తూ కాశ్మీర్ లేకుండా వేస్తామంటే ఎట్లా కుదురుతది? హ్మ్. రాష్ట్ర ప్రభుత్వ శాఖ బాధ్యత కూడా ఉంటది దాంట్లో. ఎవరినైనా సరే బాధ్యత తీసుకొని మరి విచారించి శిక్ష వేయాల్సింది ఎవరు అంటే మరి అది కోర్టు దాకా వెళ్ళాల్సొస్తది. ఎందుకంటే శిక్షలు పోలీస్‌లో లేదంటే ఎమ్మెల్యేలో, ఎంపీలో కూర్చొని వేయరు కదా! హ్మ్. శిక్ష వేసే హక్కు ఎవరికుంటది? ఓన్లీ కోర్టుకుంటది. మన దగ్గర ఆల్రెడీ చాలా పెండింగ్ కేసులున్నాయి. వాట్లల్లో ఇవి కూడా పోయి జాయిన్ అవుతే చాలా రోజులు డిలే అయ్యే అవకాశం ఉంది. సరే డిలే అయినా సరే ఎప్పటికో ఒకసారి శిక్ష పడతది గదా! అంటే అసలు ఫస్ట్ స్పందించాలి గదా! ఎవరు స్పందించాలి? మనమే స్పందించాలి. సో, రైట్. మనకెక్కడైనా మ్యాప్ కనిపిస్తే అది తప్పు మ్యాప్ అనే విషయం ఫస్ట్ మనకు తెలియాలి. తెలిసినా సరే లైట్ తీసుకోకుండా దాని మీద స్పందించి మనం ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, మీరిది మార్చండి అని చెప్పి చూడాలి. రైట్. వినకపోతే వినట్లేదు లేదంటే రిపీట్ అఫెండర్స్ కొందరుంటారు. మళ్ళీ మళ్ళీ కావాలని చేస్తుంటారు. వాళ్ళనైతే కోర్టుకిడ్చే అంత యాక్టివిజం మన దగ్గరుండాలి. ఇవన్నీ లోపిస్తున్నాయి. సో, రాంగ్ మ్యాపు కనిపించినప్పుడు చాలా మందికి అర్థం కాదు. రాంగ్ మ్యాప్ చూసి చాలామంది ఊరుకుంటారు. ఇవందరూ కాకుండా ఎవరో ఒకడు వెయ్యిలో ఒకరు మీడియా హౌస్‌నో లేకపోతే ఎవరినో ఒకరిని తమ నిరసన తెలియజేసి మార్చండి అంటారు. మారిస్తే ఓకే. మార్చకుంటే అప్పుడు కోర్టుకి కూడా వెళ్ళాల్సొస్తది. కోర్టుకెళ్ళిన తర్వాత కూడా దురదృష్టమైన విషయం ఏంటంటే మన దగ్గర మనకున్న వ్యవస్థలో చాలా ప్రొలాంగ్డ్ విచారణ, ప్రొలాంగ్డ్ టైమ్ ఇది డ్యూరేషన్‌లో సాగుతూ ఉంటదనమాట. ఎందుకంటే ఇది అంత సీరియస్ కేస్ కాదు అనేది మనకనిపిస్తది. మిగతా అంటే ఫాస్ట్ ట్రాక్ చేసే కేసులు వేరే ఉంటాయి గదా! ఇది అట్లా చేయడం కుదరదు గాబట్టి, ఒకవేళ దీన్ని ఎవరి మీద ఎవరైనా కంప్లెయింట్ ఫైల్ చేసి అన్నీ చేసినా గూడా తీర్పు రావడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ రైట్. మారాల్సుంటాయి. ఇవి మారాలి అంటే మళ్ళీ బాల్ ఎవరి దగ్గరకొస్తది? ఎవరి కోర్ట్‌లోకొచ్చి ఆగుతది? ప్రభుత్వం ప్రభుత్వం దగ్గరకొస్తది. దగ్గరకొస్తుంది. సో, కేంద్ర ప్రభుత్వం మ్యాపులకి సంబంధించింది బాధ్యత కేంద్ర ప్రభుత్వంకి ఉంటుంది కాబట్టి, మ్యాపులు ఎట్లాంటివి మాత్రమే వాడాలి? ఎట్లా వాడాలి? వాడకపోతే తప్పులు జరిగితే ఎటువంటి శిక్షలుంటాయి? ఎటువంటివి ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొంత ప్రచారం చేసి అవగాహన కల్పిస్తే కూడా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే దేశం మీద వ్యతిరేకతతో, కుట్రతో కావాలని రాంగ్ మ్యాప్ వాడేవాడిని మనం ఎట్లాగో ఏం చేయలేం. వాడికి శిక్ష పడాల్సిందే. చాలా మందికి అవగాహన రాహిత్యం వల్ల ఏది దొరికితే అది వాడేస్తున్నారు గదా! హ్మ్. హ్మ్. ఆ అవగాహన కల్పించే పనేదన్నా కేంద్ర ప్రభుత్వం చేయాల్సుంటది. రైట్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇండియన్ మ్యాప్ గురించి ఇప్పుడు ఎలా మనం దేన్ని మనం యాక్చువల్ ఇండియన్ మ్యాప్ అనుకోవాలి అండ్ దేన్ని మనం వెంటనే రిజెక్ట్ చేయాలని దాని గురించి చాలా చక్కగా రివ్యూ చేశాను. థాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ అదనమాట సంగతి. సో మీరు గూడా ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ ఇండియన్ మ్యాప్ అనేది ఒకవేళ అవసరం పడితే గనక గూగుల్‌లోకెళ్ళి ఏది పడితే అది సెర్చ్ చేయకండి. ఎందుకంటే గూగుల్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా గూగుల్ అనేది జస్ట్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే రీసెర్చ్ చేయదు కాబట్టి రీసెర్చ్ మనమే చేద్దాం. సర్వే ఆఫ్ ఇండియాకెళ్ళి మన యాక్చువల్ భారతదేశం మ్యాప్ ఏదైతే ఉందో దాన్నే డౌన్‌లోడ్ చేసుకొని దాన్నే మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.